ఈ అన్వేషణ మన ఇంటికి వస్తాడు. ఏ అన్వేష్ ఆ గేట్ కన్నావు. శివ నీతో కొంచెం మాట్లాడేది ఉన్నది, అందుకని చెప్పేసి మా నాన్న తీసుకొని మీ ఇంటికి వచ్చిన. నువ్వు నాతో మాట్లాడేదేమన్నా అన్వేష్, అయినా మీ నాన్న తీసుకుని మా ఇంటికి వచ్చినావు నువ్వు. శివ ఎందుకంత కోపానికి వస్తున్నావు? మా తమ్ముని గురించి మీ చెల్లె గురించి నీకు తెలిసిందే కదా, దాని గురించి ఒకసారి మాట్లాడదాం. ఇంకా మాట్లాడేది ఏమున్నది అన్వేష్, నీకు అన్ని తెలుసు కదా. రేపు మా బావలు వస్తాలు పిల్లగాని అనిపించుకుంటాను. సరే శివ, నేను కార్యక్రమం చెడగొడదాని రాలే. నువ్వు చేసుకునే కార్యక్రమం నిమ్మలంగా చేసుకో, దానికేమో అభ్యంతరం లేదు. కాకపోతే మీ చెల్లె ఉన్ను మా కొడుకు లవ్ చేసుకున్నారు కదా, దాని గురించి కొంచెం క్లారిటీ తెలుసుకుంటే అయిపోతుంది కదా, తొందరపాటు ఎట్లా? ఎవరు చెప్పిర్రు మీకు? అసలు రేపు పిల్లగాడు అనిపించుకుంటానంటే మీకు అర్థం అయితే లేదా? మా వంశంలో ఇట్లా ఏం లేదు, సపరేట్కి వెళ్ళిపోండి మీరు. ఎందుకట్లా తొందరపడి మాట్లాడుతున్నావు అమ్మా? నీకు నీ కూతురు అయితే ఎంత ముఖ్యమో మాకు మా తమ్ముడు కూడా అంతే ముఖ్యం. ఈ ఒక్కరోజుతో అయిపోయాయి కదా, అది లైఫ్ అంతా బాధపడే విషయం, దాని గురించి మాట్లాడదామని అనుకుంటాను. మేము బాధపడేది ఏం లేదు అన్వేష్, నీకు ఆల్రెడీ ముందే చెప్పిన మీ తమ్మును కంట్రోల్ పెట్టుకుంటాను, మా చెల్లెని కంట్రోల్ పెట్టుకుంటాను అని చెప్పిన. మా బావకు దానికి రేపు పొద్దున అయితే పిల్లగాని అనిపించుకుంటాను. చక్కగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటి శివ, మాటకు ముందు ఒకసారి ఇంకోసారి వెళ్ళిపో అని చెప్పేసి మాట్లాడతాను. మా స్థాయికి మీ ఇంటికి వచ్చి మాట్లాడమే ఎక్కువ, బాగా ఎగిరిపడతారు. ఎవరు రమ్మని అన్వేష్ మిమ్మల్ని మా ఇంటికి? నేను రమ్మని చెప్పినావా? అని మీ అంతా మీరు వచ్చి మళ్ళీ రుబాబు చేసినండి. శివ మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడు. మేము ఓన్లీ మా తమ్ముడు గురించి ఆలోచిస్తలేము, మీ చెల్లె గురించి కూడా ఆలోచిస్తాను. రేపు వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ లైఫే హ్యాపీగా ఉంటుంది కదా. ఏహే ఇదంతా కాదు అన్వేష్, మొన్న నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఏమన్నావు? మా తమ్ముని కంట్రోల్ పెట్టుకుంటా అని చెప్పి మాట ఇచ్చినావా? ఏమని నీ మాట మరి? ఇప్పుడు మా తమ్ముడు కూడా మీ చెల్లి జోలికి రాడు, ఇక మర్చిపోతానని చెప్పినావు కదా, ఇదే నా మాట అంటే మరి. శివ మా తమ్ముడు మర్చిపోదాం అనుకున్నాడు కానీ మర్చిపోలేకుండా ఉండలేకపోతాడు. అండ్ మీ చెల్లె కూడా మీ భావం చేసుకోవడం ఇష్టం లేట, మా తమ్ముడు చేసుకోవడం ఇష్టం అట, తెలిసింది అది కూడా. అరే నా చెల్లె నా ఇష్టం పోయి, నాకు నచ్చిన వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసుకుంటాను. నీకేంద్రా మంచిగా చెప్తే అర్థం ఎట్లా? ఇక్కడ వెళ్తారా మెడ పెట్టుకొని గంటే వెళ్ళాం. కళ్యాణి నాకు ఫుల్ టెన్షన్ అవుతుంది. అసలు వాళ్ళ ఇంట్లో అక్కడ ఏమవుతుందో ఏమో. ఇప్పుడు టెన్షన్ పడి బీపీ పెంచుకుంటే ఏమైనా వస్తుందా బావా? వాళ్ళకి తెలుసు అక్కడ ఏం మాట్లాడాలో. ఏమోనే, అదేముంది వాళ్ళ అన్నయ్య తొప్పుకోవాలనే, అక్కడ వాళ్ళ అన్న ఏమంటుండో ఏమో. బావా నీకు ఇంతసేపు వాళ్ళ అన్నయ్య ఏమనుకుంటున్నాడు, కావ్య ఏం చేస్తుందనే కానీ మనోళ్ళ గురించి ఒక్క టెన్షన్ కూడా లేదా నీకు? బావా ఇక్కడ నువ్వు బాధపడదని చెప్పేసి పరువు ప్రతిష్టలు కూడా పట్టించుకోకుండా పక్కన పెట్టి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడుతున్నారు. మరి నేనేం చేయాలనే? అసలు కావ్య నా లైఫ్లో ఉండదని ఆలోచన వస్తేనే నాకు ఇట్లా అవుతుంది మొత్తం. సర్లే బావా, వాళ్ళైతే మాట్లాడడానికి వెళ్ళిళ్ళు కదా, అంత మంచి జరగాలని దేవుని కోరుకుందాం, టెన్షన్ పడకు.